పీటీసీ గ్రౌండ్ ఎదురుగా వడ్డెర్ల ఆరాధ్య దైవం, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనంతపురంలో ఉండే వడ్డెర కులస్తులంతా ముందుకు వచ్చి ఈరోజు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటు చేస్తున్నారు. అంటే రాజకీయాలకు అతీతంగా వడ్డెర కులస్తులు అంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గత 3 నెలల నుంచి ప్లేస్ కోసం అడగడం జరిగింది. దానిలో భాగంగా పీటీసీ ఎదురుగా అన్ని విగ్రహాలు, అంటే వడ్డే ఓబన్న విగ్రహమే కాకుండా ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. దాంతో పాటు వడ్డే ఓబన్న విగ్రహాన్ని కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అనంతపూర్ టౌన్లో వడ్డెర కులస్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. గత 30 ఏళ్ళ నుంచి ఎక్కడే కానీ, అంటే వీళ్ళు ట్రై చేస్తున్నారు పాపం, ఎక్కడే కానీ ప్లేస్ కానీ లేకపోతే యూనిటీ లేక పెట్టుకోలేకపోయారు. కానీ ఈ 3 నెలల కాలం నుంచి అంతా పార్టీలకు అతీతంగా కలిసి వచ్చి మా ఆరాధ్య దైవం వడ్డే ఓబన్న గారి విగ్రహం పెట్టుకుంటామని చెప్పేసి అడిగితే మున్సిపల్ పర్మిషన్ అలాగే హైవే వాళ్ళ పర్మిషన్ కానీ తీసుకొని ఈరోజు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత భారీగా దీన్ని ఓపెనింగ్ చేయడానికి ప్రణాళికలు కానీ రూపొందిస్తున్నాం. ముఖ్యంగా అంటే రాష్ట్ర స్థాయిలో ఈ విగ్రహాన్ని ఓపెన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, వడ్డెర్లకి నా సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ, అలాగే వడ్డెర్ల కోసం ఒక బిల్డింగ్ కోసం ట్రై చేస్తున్నాం. ప్లేసు దగ్గరికి వచ్చి ఆగిపోయింది. అది ఇంకా వేరే చోటు కానీ ప్లేస్ మున్సిపల్ పర్మిషన్ తీసుకొని వడ్డెర్లకు ఇచ్చి వడ్డెర్ భవన్ ఒకటి నిర్మిస్తామని చెప్పేసి మీ ముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. ప్రముఖ స్వాతంత్ర ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రత్యేకించి వడ్డెర కులస్తుల ఆరాధ్య దైవంగా భావించేటువంటి వడ్డే ఓబన్న గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు హాజరు కావడము, వారితో పాటు ప్రముఖమైనటువంటి వడ్డెర కులస్తు నాయకులందరూ కూడా ఈరోజు విచ్చేసి ఈ యొక్క భూమి పూజ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. అనంతపురం నగరంలో అతి సుందరంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో వడ్డే ఓబన్న గారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలని ఒక ఆలోచనతో ఈరోజు మంచి స్థలం, చాలా మంచి స్థలం, పీటీసీ ముందర మంచి రోడ్డు, మెయిన్ రోడ్డుకి బాగా ఆపోజిట్లో కనిపించేలాగా ఈరోజు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఇక్కడ ఈరోజు భూమి పూజ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ, అందరూ కూడా ఆ యొక్క స్వాతంత్ర పోరాట యోధుడుగానే కాదు, చాలా వరకు మీరు చూసాం అతని చరిత్రకు తీసుకుంటే బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యము పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడిగా, మనమందరూ గర్వించదగ్గ నాయకుడిగా ఉన్నటువంటి వడ్డే ఓబన్న గారిని స్మరించుకుంటూ అందరూ కూడా ఈరోజు వారు చూపించినటువంటి మార్గంలో, ఒక పోరాట మార్గంలో మనం నడవాలి, మనకు కావాల్సిన హక్కులు మనం కాపాడుకోవాలి, తద్వారా మన కులస్తులు మంచి జరిగేలాగా కుల సంఘాలన్నీ ఐక్యమత్యంతో వడ్డెర కులస్తులు ఎక్కడో సరే పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా కలిసి పనిచేసుకుంటూ వాళ్ళు చిరకాల కోరికైనటువంటి ఎస్టీ సాధన కోసం కూడా వారు కృషి చేసినటువంటి బాధ్యత ఉంది. అందులో మా వంతు పాత్ర కూడా తప్పకుండా మేము సహాయ సహకారాలు అన్ని రకాలుగా కులస్తులకు అందజేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా విగ్రహ స్థాపన కోసం 5 లక్షల రూపాయలు ఇక్కడ ఎంపీ ల్యాండ్స్ నుంచి అడగడం జరిగింది. అది కూడా తప్పకుండా మేము నిధులు విడుదల చేస్తాం. గౌరవ శాసనసభ్యులు కూడా పూర్తి స్థాయి సహాయ సహకారం అందిస్తూ ఈ విగ్రహావిష్కరణ కూడా అతి త్వరలోనే పూర్తి చేసుకొని ఒక మంచి స్వాతంత్ర సమర యోధుని స్మరించుకునేలాగా ఈ ప్రాంతంలో ఒక విగ్రహాన్ని నెలకొల్పడం అనేది ఒక మంచి శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. సంతోషం. పార్టీ సమావేశానికి వచ్చిన గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ అన్న గారికి, మరి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు అంబికాల శ్రేణ్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే తొలితరం ఏనాటి వీరుడు మా వడ్డే ఓబన్న స్వతంత్ర సమరయోధుడు కావడం మా కులానికి మాకు గర్వించదగ్గ విషయము. ఎందుకంటే గతంలో ఏది చెప్పుకుంటే మా కులానికి ఏది లేకపోయా, తొలితరం నాయకుడు మా వడ్డే ఓబన్న ఏనాటి వీరుడిగా ప్రపంచంలోని ఒక గొప్ప వ్యక్తిగా ఈనాడు మాకు వెలుగులోకి రావడం చాలా సంతోషకరం. మరి అదేవిధంగా బ్రిటిష్ గారి తలలు నరికి పేద రైతులకు వాళ్ళ ట్రెజరీని కొల్లగొట్టి పేద రైతులకు పంచిపెట్టిన చరిత్ర వడ్డే ఓబన్నది. అటువంటి వడ్డే ఓబన్న విగ్రహాన్ని అనంతపురం జిల్లాలోని అనంతపురం నగరంలో గొప్ప విగ్రహంగా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గారు మరి ఎంపీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని
వారికి మాకు సహకరిస్తున్నందుకు, ఈ స్థలం కేటాయించి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. ఈరోజు కనుల పండగ మా వడ్డే ఓబన్న విగ్రహం భూమి పూజకి మేము చాలా సంతోషంగానే ఉంది. మా వడ్డెర కమిటీ ద్వారా గుండా మేము పిలవడం కూడా జరిగింది. ఇక్కడున్న శాసనసభ్యుడు మా ప్రియతమైన మా దగ్గుపాటి అన్నగారు అడగగానే ప్లేస్ అయితేనేమి ఎంతో కృషి చేసి ప్లేస్ అయితేనేమి వాటికి కావాల్సిన ఖర్చులకు కూడా నిమిత్తం కూడా మాకు సహకారం చేస్తానని చెప్పేసి ఆయన ముందుగానే మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. అలాగే పిలవంగానే ఎంపీ కూడా మాకు వచ్చి మా ఒడ్డెర వాళ్ళకు ఇక్కడున్న పూజకు జయప్రదం చేయడం కూడా మాకు చాలా ఆనందము. ఆయన కూడా ఎంపీ నిధుల ద్వారా కూడా మాకు ఫండ్స్ కూడా ఇస్తానని చెప్పి ఇప్పుడే మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కమిటీ హాల్ కూడా మా దగ్గుపాటి అన్న కూడా కమిటీ హాల్ కూడా ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇలా అనేక కార్యక్రమాల్లో మాకు ముందుకు పోతూ సహకరిస్తున్న ఇక్కడున్న ఎంపీ, ఎమ్మెల్యే, ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మాకు ఫస్ట్ ఒక మెట్టు ఏది వడ్డే జయంతి మాకు ఒక అవకాశం కలిగించింది అధికారంగా. అలాగే ఓటర్ల లీజు విషయంలో కూడా మాకు 15% రిజర్వేషన్ ఇచ్చి అలాగే 50% మాకు రాయల్టీలు కూడా ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వంలోనే కొద్దిగా మేలు జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అలాగే ఇంకా ముందుకు తీసిపోయి స్థానిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అవకాశం కలిగించాలని, ఆర్థికంగా స్థానికంగా మాకు ఇంకా అవకాశం కలిగించాలని మీడియా ద్వారా కూడా మా ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే అనంతపూర్ అర్బన్లో దాదాపుగా 18,000 ఓట్లు ఉన్నాయి. ఈ 18,000 ఓట్లు ఎక్కడైతే మాకు దామాషాపతంగా మాకి సీట్లు వస్తాయో, కార్పొరేట్ సీట్లు వస్తాయో, ఆ సీట్లు మాకు కేటాయించాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చిన శాసనసభ్యుడికి, ఎంపీకి మేము ఈ విధంగా మెసేజ్ పంపించడం కూడా మాకు తెలియజేస్తుంది. వాళ్ళు కూడా మాకు సహకరిస్తామన్నారు. ఖచ్చితంగా మీకు అన్ని విధాలా మేము చూసుకుంటాము, మీరు మాకు అనుకూలంగా ఉండండి, మీరుంటే మీకోసమే మేము ఈ విధంగా చేస్తాము. ఎంతో మంది ఎన్నో రకాలుగా వచ్చిపోయినా కానీ మేమైతే సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చాలా మంది మాకు తెలియజేయడం చెప్పింది. ఇప్పుడే మాట ఇచ్చినాడు, ఆ మాట మీద నిలబడతాడు కూడా మా దగ్గుపాటి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మా ఒడ్డర్ల కులదైవమైన శ్రీ వడ్డే ఓబన్న గారు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం పార్లమెంట్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు, అనంతపురం శాసనసభ్యులు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, అదేవిధంగా మన పూల నారాయణ గారు, మిగతా మా టీడీపీలో ఉన్న లీడర్లు, మహిళా సోదరులు వచ్చి పూజ చేయడం చాలా ఆనందకరం. కానీ అతి త్వరలో మన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సార్ చెప్పినట్టుగా అతి త్వరలో చాలా భారీ ఎత్తున ఈ విగ్రహం ఆవిష్కరణ చేసి పార్టీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలోనే మా ఒడ్డర్లకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీ మైనార్టీలకు కానీ న్యాయం జరగాలి అంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని నిరూపించిన ఒక వ్యక్తి ఎవరప్ప అంటే మన నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మన స్వతంత్ర సమయంలో కొన్ని ఏళ్ళ తరబడి దేశం కోసం పోయిన వ్యక్తి శ్రీ మన వడ్డే ఓబన్న గారు గుర్తించి మన బీసీ మంత్రి శ్రీ సవితమ్మ గారు అధ్యక్షతన, నారా లోకేష్ గారు అధ్యక్షతన మా అధికారికంగా రావడం చాలా ఆనందకరం. ఎందుకంటే అందరికీ తొలి సంవత్సరం జనవరి వస్తుంది, జనవరిలో సంక్రాంతి వస్తుంది. అంతకంటే ముందు మా వడ్డే ఓబన్న గారి జయంతి రావడం చాలా మా కులస్తులకు చాలా ఆనందకరం. అదేవిధంగా ఈరోజు మాకి ఇక్కడ వచ్చి భూమి పూజ చేసిన మా ఎంపీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా మా కుల బంధువులందరికీ వచ్చి ఇది ప్రోగ్రాం ఘన విజయం చేశారు. వాళ్ళందరికీ సపరేట్గా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా పార్టీ శ్రేణులు, మహిళా సోదరులు, మా కార్యకర్తలు, లీడర్లంతా వచ్చి ఈ భూమి పాల్గొన్న అందరికీ ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎంతో గొప్ప దినమని చెప్పాలి. అనంతపురం జిల్లాలో వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు, అలాగే ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు వచ్చేసి భూమి పూజ కార్యక్రమం చేసేందుకు వాళ్ళిద్దరికీ వడ్డెర జాతి తరఫున పేరున వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే వడ్డే ఓబన్న రేనాటి వీరుడు, స్వతంత్ర సమరయోధుడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రతి సంవత్సరం అధికారిక ప్రోగ్రాం చేస్తున్నారు కాబట్టి అలాంటి విగ్రహాలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఇంత మంచి అవకాశం కల్పించిన ప్రజాప్రతినిధులకు, స్థానిక ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి పేరు మీద మరొకసారి ఒడ్డెర జాతి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు అనంతపురంలో
ఉమ్మడి జిల్లాలోనే కాంచి యజ్ఞం అనేది ఒకటి భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. దానికి ఈరోజు భూమి పూజకి స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు మన పార్లమెంటు సభ్యులు మరి అంబికా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా వడ్డార జాతి బిడ్డలు ముఖ్యతు అందరూ కూడా హాజరయ్యారు. అదేవిధంగా సిఐ మరి హేమంత్ సార్ కానీ ఇక్కడ పార్టీలు కులస్తులు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ భూమి కార్యక్రమం పూజని ఘనంగా నిర్వహించి అతి త్వరలో ఈ వడ్డీ ఓబన్న అనేవాడు ఒక కులానికో ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా సాటి చెప్పిన వ్యక్తి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కన్నా భిన్నంగా పనిచేసి రైతుల కోసం పనిచేసిన వ్యక్తి వడ్డీ ఓబన్న. ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా వడ్డీ ఓబన్న విగ్రహాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం మీరందరూ వచ్చి జయప్రదం చేసిన వాళ్ళకి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా వడ్డేరు జాతి బిడ్డలకు నా జీవితం చివరి పుట్టినంత వరకు కూడా ఈ వడ్డేరు కులస్తుల కోసం నిరంతరంగా పోరాడతానని కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తాను. అనంతపురం అర్బన్లో వడ్డర ఓబన్న భూమి పూజ ఒక మహా పండగలాగా జరుగుతూ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు మరియు ఎంపీ గారు అంబికా లక్ష్మీనారాయణ గారు వచ్చి ఈరోజు ఆ భూమి పూజకు టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. కాబట్టి మాకు తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు వడ్డర ఓబన్నకు 25 సెంట్ల స్థలం ఉంది. ఆ 25 సెంట్ల స్థలం ఇప్పించి మాకు ఒక భవనం కట్టించాలని సార్ అయితే ఒప్పుకున్నాడు. కట్టించాలని కూడా మేము వేడుకుంటున్నాం వాళ్ళనిద్దరిని, దగ్గుబాటి ప్రసాద్ అన్నను, ఎంపీ గారిని, లక్ష్మీనారాయణ అన్నగారిని. ఇంకొకటి, ఈ పూజా కార్యక్రమానికి వచ్చిన వడ్డర సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన జిల్లాలో ఉన్న వడ్డర్లందరికీ తెలియజేయడం ఏమనగా నెల లోపల విగ్రహం రెడీ అయింది. నెల లోపల విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విగ్రహావిష్కరణకి ప్రతి ఒక్కరు కూడా సహకరించి మన కుల గురువైన వడ్డర ఓబన్నను జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుందామని అందరికీ తెలియజేస్తున్నా. వడ్డే ఓబన్న గారి విగ్రహ ఆవిష్కరణకు భూమి పూజ చేయడం జరిగింది. అధికార పార్టీ అయినటువంటి టీడీపీ బీసీల పార్టీ ఇవాళ ఇక్కడ భూమి పూజ చేసి వడ్డేలను గుర్తించడం ఎంతో హర్షించదగ్గ విషయం. మరి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వడ్డేర్లంతా కూడా ఏకతాటికి మీదకి వచ్చి ఇవాళ ఈ విగ్రహ ఆవిష్కరణలో పాలు పంచుకుంటూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పనేసి సందర్భంగా వడ్డేర్లకు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వడ్డేర్లను గుర్తించినటువంటి అధికార పార్టీకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మరి ప్రజాప్రతినిధులకు, మరి అదేవిధంగా వడ్డేర కులస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్.